మహేష్ గారు ఒక్క నిమిషం రప్ప అంటూ మాట్లాడారు అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. రీసెంట్గా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా అన్నారు, ఈ మధ్య ఎక్కడ కూడా లోకేష్ మాట్లాడిన ప్రతి సభలో కూడా తగ్గేదేలే అంటూ ఒక సింబల్ ఇస్తున్నారు. అంటే ఆయన రప్ప అంటే లేని తప్పు ఇక్కడ ఎందుకండి, ఇదెందుకు తగ్గేదేలే అని? మరి ఇది కూడా రెచ్చగొట్టినట్టే కదా సార్. తగ్గేదేలా అంటే మేము ప్రతి విషయంలో మేము బాగా పనిచేసే విషయంలో తగ్గేదేలా, పరిశ్రమలు తీసుకురావడంలో తగ్గేదేలా, వీళ్ళు ఎన్ని అపాస్పాలు చేయడానికి ట్రై చేసినా మా ప్రభుత్వం ముందుకు పరిగెడుతుంది, మేము తగ్గేదేలా అని చెప్పడం. రపా మీనింగ్ ఏంటి? నరుక్కుంటూ పోతావన్నవా? రపా మీనింగ్ ఏంటి సార్? తగ్గేదేలా మీనింగ్ ఏంటి? నేను తగ్గేదే లేదు, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ పనుల్లో అంటే చెప్పుకోవడం వేరు. తగ్గేదేలే తొక్కుకుంటూ పోతామని కూడా అర్థం వస్తుంది కదా. మీనింగ్ ఏంటి? తగ్గేదేలే మేము తొక్కుకుంటూ వెళ్ళిపోతామని. మీనింగ్ ఏంటి సార్? తగ్గేదేలే తొక్కుకుంటూ వెళ్తామని కదా మాట్లాడితే మనం పుష్ప సినిమా చూసుకోవాల్సి వస్తుంది. ఈ మీనింగ్ మీద డిబేట్ పెడితే మనం పుష్ప సినిమా చూసుకోవాల్సి వస్తుంది డిబేట్ లో. పొట్టేలు నరికినట్టు నరుకుతామని ఎవరు మాట్లాడారు? పొట్టేలు నరికినట్టు తగ్గేదే లేదు నరుకుతామనే మేడం, అది కూడా అర్థము. తగ్గేదే లేదన్నా కూడా నరుకుతామనే, దానికేం వేరే అర్థం ఏం లేదు. అంటే మీరు మీ కూటమి నాయకులు అర్థాలు లేవు మేడం. ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆర్టిస్ట్ ఫ్యామిలీ పార్టీ, వీళ్ళకి అర్థాలు వేరు, వైసీపీకి వస్తే అర్థాలు వేరు. ప్రజలు అందుకే మిమ్మల్ని దించేశారు. మీరు ఆల్రెడీ రప్ప చేయడానికి గత ప్రభుత్వంలో మీరు ఆల్రెడీ ట్రై చేశారు. 2029లో నిర్ణయిస్తారు మేడం, ఎందుకు ఆవేశపడుతున్నారు? 2029లో చూస్తారు కదా, నిర్ణయిస్తారా లేదా రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు కదా. మీరేం చేస్తున్నారు, మేమేం చూస్తున్నాం.